నేరం చేశాడనో నచ్చలేదనో ఇంటిపైకి బుల్డోజర్లను పంపించి కూల్చివేయటం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అయితే అలాంటి ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. రౌడీ షీటర్లని నేరాలు చేశారంటూ పలువురు ఇళ్లపై జేసీబీలను పంపించి కూల్చటం యూపీ లాంటి రాష్ట్రాల్లో నిత్యకృత్యం. కోర్టుకు సెలవు రోజు ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తూ ఉంటారు మరికొందరు అధికారులు. న్యాయస్థానాలకు వెళ్లే వీలు లేకుండా సరికొత్త ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాటికి బ్రేక్ వేసింది సర్వోన్నత న్యాయస్థానం. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అధికారులు ఒక వ్యక్తి దోషి అని తేల్చి చెప్పలేరని జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయటం తగదని స్పష్టం చేసింది. రాష్ట్రం ఏదైనా అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ధర్మాసనం హెచ్చరించింది. కూల్చివేత ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఆ ఆస్తి పునరుద్ధరణకు సంబంధించిన పరిహారాన్ని అధికారుల జీతం నుంచి వసూలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాల ఏకపక్ష చర్యల నుంచి పౌర హక్కులకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తుందని సుప్రీం అభిప్రాయపడింది. ఒక సామాన్య పౌరుడి ఇంటి నిర్మాణంలో అతడు ఎన్నో ఏళ్ల శ్రమ కలలు కలగలిసి ఉంటాయని, వారి భవిష్యత్తు భద్రత ఇమిడి ఉంటుందని చెప్పింది. ఆ ఇంట్లో ఒక్కరే నిందితుడు అయినప్పుడు అందులో నివసించే మిగతా వ్యక్తులకు ఆశ్రయం లేకుండా ఎలా చేస్తారని, అక్రమ కట్టడాల తొలగింపు కోసం ఇంటి యజమానికి 15 రోజులు గడువు ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఈ యొక్క తీర్పుని అన్ని మున్సిపల్ కమిషనర్స్ కి దేశవ్యాప్తంగా అందజేయాలని చెప్పింది. దాంట్లో ఒకటి, ముందుగా నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసు కూడా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించిన ఆధారం ఉండాలి. రెండోది, మీ ఇచ్చే నోటీసులో ఏ అక్రమ కట్టడం నిర్మాణం చేయబడిందో దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలి. అలానే ఆయన వ్యక్తిగతంగా తన వాదనను వినిపించుకునే విధంగా పర్సనల్ హీరింగ్ ఉండాలి. అలాగే దాని మీద అప్పీల్ చేసుకుంటే దాని మీద ఫైనల్ ఆర్డర్ ఉండాలి. తర్వాత ఆ ఫైనల్ ఆర్డర్ తప్ప గొప్ప అని చెప్పేసి జ్యుడిషియల్ స్క్రూటినీ జరిగిన తర్వాత మాత్రమే, చట్టవిరుద్ధంగా నిర్ధారించిన తర్వాత మాత్రమే ఏ బిల్డింగ్నైనా టచ్ చేసి ధ్వంసం చేయాలి తప్ప బుల్డోజర్ జస్టిస్ అనేది అది సరికాదు అని చెప్పారు. అయినా కానీ ఎగ్జిక్యూటివ్కి ఫలానది చట్టవిరుద్ధమైనటువంటిది అని నిర్ధారించే అధికారం లేదు. పర్సనల్ హీరింగ్ వినకుండా లేకపోతే పాత డేట్లు వేసేసి దాని ద్వారా డిమాలిషన్ చేయడానికి వీల్లేదు. ఇటువంటి ఆగడాలను అరికట్టడానికి, అధికారుల ఆగడానికి, రాజకీయ ప్రభావిత అధికారుల వ్యవహార శైలిని అరగట్టడానికి ఈ యొక్క తీర్పు ఉపకరిస్తుందనే విషయం, ఇది ఒక చారిత్రాత్మక తీర్పుగా ప్రజలు భావించవలసిన అవసరం ఉంది. బుల్డోజర్ న్యాయం తొలుత యూపీలో మొదలై ఇతర రాష్ట్రాలకు పాకింది. ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలు నిందితుల ఇళ్లు, ప్రైవేట్ ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడాన్ని ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు తప్పుపట్టినా ఈ సంస్కృతి ఆగలేదు. అందుకే సుప్రీంకోర్టు ఈసారి గట్టిగా చెప్పింది. అయితే రహదారులు, ఫుట్పాత్ల మీద, రైలు మార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించవంటూ మినహాయింపు ఇచ్చింది. చట్టబద్దమైన పాలన జరుగుతున్న సమాజంలో బుల్డోజర్ న్యాయం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్. బుల్డోజర్లు ఇక గ్యారేజీల్లో పెట్టుకోవాల్సిందేనన్నారు. యోగి ప్రభుత్వ చిహ్నం బుల్డోజరేనన్నారు అఖిలేష్. ఒక్క పేదవాని ఇల్లు కూడా కూలటానికి వీల్లేదని చెప్పారు అఖిలేష్. రాజకీయ నాయకుడు చెప్పారనో, పై అధికారి ఆదేశించారనో చట్టవిరుద్ధంగా ఇళ్లను కూలిస్తే సమస్యలు తప్పవు. సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారి నుంచి కోర్టులు ముక్కుపిండి మరీ పరిహారం వసూలు చేసే అవకాశం ఉంది. యూపీకి చెందిన ఓ వ్యక్తి ఇంటి కూల్చివేత కేసులో యోగి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జరిమానా విధించింది. రోడ్డు విస్తరణ పేరుతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నఫలంగా ఇంటిని కూల్చేయడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని, వారికి 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. సో బీ కేర్ఫుల్.